గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఒక బిగ్ న్యూస్ అనే చెప్పాలి. వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల కాలంలో అక్రమ మద్యం అమ్మకాలు జరిగాయి. అక్రమ మద్యం అమ్మకాల్లో వైసీపీకి సంబంధించిన వ్యక్తులకు భారీ ముడుపులు అందాయి. అయితే ఏవన్గా చెప్పబడే నిందితుడు ఎవరైతే రాజ్ కసిరెడ్డి ఉన్నాడో అతను భారీ ముడుపులతో అనేక ఆస్తులు పలు చోట్ల కొన్నాడు. ఆ ఆస్తులను అటాచ్ చేయాలంటూ గతంలో జీవో విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా ఆ జీవోను విడుదల చేసిన తర్వాత సిట్ కూడా ఏదైతే ఏసీబీ కోర్టు ఉందో ఏసీబీ కోర్టులో ఆస్తులు అటాచ్ చేయాలంటూ కూడా ఒక పిటిషన్ వేయడం. నిన్న ఆ పిటిషన్కు ఏసీబీ కోర్టు ఏం చేసిందంటే అనుమతిస్తూ ఆస్తులు అటాచ్ చేయండి అని చెప్పి విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది. రాజ్ కసిరెడ్డికి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు అటాచ్ చేయండి అని చెప్పి కోర్టు అనుమతించింది. అయితే ఇది ఒక బిగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు అక్రమ మద్యం అమ్మకాలు జరిగాయి 5 సంవత్సరాల కాలంలో అంటే వాళ్ళు దాన్ని ఒప్పుకోకపోగా దాన్ని సమర్థించుకుంటూ వాళ్ళు కాలం నెట్టవేస్తున్నారు, కాలం గడిపేస్తున్నారు, పైగా ఎదురు ఆరోపణలు చేస్తున్నారు. సరే, దానికి సంబంధించి మనము అయితే ఈ రాజ్ కసిరెడ్డి ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయా అంటే మొత్తం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దామిరపల్లె మాచన్పల్లి గ్రామాల పరిధిలో పలు సర్వే నెంబర్లలో కోట్ల విలువ చేసే భూములు దాదాపు 27.06 ఎకరాల 27.06 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు సిట్ డాక్యుమెంట్లతో సహా ఆధారాలను సంపాదించింది. అయితే తన తల్లి కసిరెడ్డి సుభాషిణి పేరిట అదే ప్రాంతంలో 3.14 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారంట వీళ్ళు. మొత్తంగా అక్కడ 30.20 ఎకరాల వ్యవసాయ భూమిని సీజ్ చేసేందుకు ప్రభుత్వం సిఐడికి అధికారం ఇచ్చింది. రైట్. అక్రమ సంపాదనతో రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి సర్కిల్లో గచ్చిబౌలి గ్రామంలో 326 చదరపు గజాల విస్తీర్ణంలో 1,46,70,000 విలువైన స్థలాన్ని కొన్నట్లు సిఐడి నిర్ధారించింది. అయితే రంగారెడ్డి జిల్లా మాచనపల్లె గ్రామంలో తన కంపెనీ తన తల్లి పేరుతో 100 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని సిఐడి గుర్తించింది. అయితే దీనికి సంబంధించి మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ ఉన్నాం. ఈ రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి కానీ ఆ జరిగిన సంభాషణలు కానీ బయటకు వచ్చిన వీడియోలు కానీ ఆ డబ్బుకు సంబంధించిన వీడియోలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ హయాంలో 5 సంవత్సరాల పాటు జరిగిన అతిపెద్ద అంటే చాలా జరిగాయి స్కామ్స్. అందులో ఇది ఒక చాలా స్కామ్స్ లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్కామ్స్. సరే, దీని గురించి మనం బ్రీఫ్ గా మాట్లాడే ముందు ఈరోజు పేపర్స్ చూద్దాం. యాజ్ యూజువల్ గా మనం ఏవైతే ఎన్ టైమ్స్ చేస్తుందో ఏవైతే ప్రధాన పత్రికలుగా చెప్పబడే 3 పత్రికలను ఈరోజు చదవడం జరుగుతుంది. అందులో మొదటగా మనం ఆంధ్రప్రభను చూస్తే ఆంధ్రప్రభలో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. వేగంగా నీటి తొలగింపు, పంటలను కాపాడాలి, రైతులకు భరోసానివ్వాలి, యుద్ధ ప్రాతిపదికన పనిచేయండి, శాటిలైట్ చిత్రాలే కీలకం, 24 గంటల్లో పూర్తి కావాలి, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలి, కేంద్రం నుంచి సాయం కోసం ప్రధానితో మాట్లాడుతా, తుపాను విధుల్లో ప్రతిభ చూపిన 100 మందికి నేడు సన్మానం, అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం, తుపాను సహాయక చర్యలపై టెలికాన్ఫరెన్స్. ఇది ఎందుకంటే మనం నిన్న మాట్లాడుకున్నాం ఏదైతే కేంద్రం ఇందులో ఈ తుఫాన్ జరిగిన తర్వాత కేంద్రం ఏదైతే నివేదిక ఉందో ఎంత మేర నష్టం జరిగిందన్న ఒక అంచనా వేసి ఈ నివేదికను కేంద్రంకి ఇవ్వడం, తర్వాత కేంద్ర కమిటీ ఇక్కడికి రావడం, కేంద్ర కమిటీ వచ్చి అంచనా వేసి కేంద్రం నుంచి సహాయం అందడం, ఇవన్నీ యుద్ధ ప్రాతిపదికన చేయండి అంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరుగుతుంది. స్వర్ణాంధ్ర కేంద్రాలుగా సచివాలయాలు, గ్రామ వార్డు సచివాలయాల పేరు రూపురేఖలు మార్చే యోచనలో ప్రభుత్వం, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఊరుకోం, కొలికపూడి ఎంపీ చిన్ని నుంచి వివరణ తీసుకోండి, వ్యక్తిగత ఇమేజ్ కోసం పార్టీని పణంగా పెట్టొద్దు, డబ్బు సంపాదన కోసం రాజకీయాల్లోకి రావద్దు, త్వరలోనే పార్లమెంట్ రాష్ట్ర కమిటీల ఎన్నిక, రాష్ట్రానికి వైసీపీనే పెద్ద విపత్తు, పరకామణి నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు,
పార్టీ నేతలతో భేటీలో అధినేత చంద్రబాబు. అయితే మనం ఇక్కడ నిన్న ఏదైతే ఈ జరిగిందో కాన్ఫరెన్స్, దీంట్లో నారా చంద్రబాబు నాయుడు గారు చాలా, ముఖ్యమంత్రి వారు చాలా సీరియస్ అయ్యారు. ఏ విషయంలో అంటే, మీ రాజకీయ స్వలాభాల కోసం పార్టీలోకి రావద్దు, అదేవిధంగా కొత్త వాళ్లకు సీట్లు ఇచ్చామని చెప్పి ఈ విధంగా చేయడం తగదు, మీరు సొంత ఇమేజ్ మీద గెలిచారు అన్న భావన మీకుంటే పార్టీ నుంచి మీరు వెళ్ళిపోయి గెలిచిరండి. మీరు పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి ఆల్వేస్ డోర్స్ ఓపెన్గా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఎటువంటి తమాషాలు పడొద్దని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు డైరెక్ట్గా చెప్పిన సందర్భం మనం చూసాం. అదే మన ఎమ్మెల్యే కొలికపూడి విషయంలో కానీ, ఎంపీ చిన్ని గారి విషయంలో కానీ నిన్న చిన్ని వివరణ తీసుకోండి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా దేశ విభజన పాపం కాంగ్రెస్దే, అందుకే కాశ్మీర్లో చిచ్చు, దశాబ్దాల శాపం, సర్దార్ పటేల్ సలహాను నెహ్రూ ఒప్పుకోలేదు, పటేల్ 150వ జయంతి వేడుకలో ప్రధాని మోదీ, గుజరాత్లోని ఐక్యతా విగ్రహం వద్ద నివాళి, ప్రజలతో ఐక్యతా ప్రతిజ్ఞ. ఇది మన సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మనిషిగా చెప్పబడే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జయంతి సందర్భంగా నిన్న మన ప్రధాని నరేంద్ర మోదీ గారి కామెంట్స్. ఇక మేయర్ దంపతుల హత్య కేసులో 5గురికి ఉరిశిక్ష, బాధిత కుటుంబానికి 70 లక్షల పరిహారం, చిత్తూరు కోర్టు సంచలన తీర్పు, 10 ఏళ్ల క్రితం కటారి అనురాధ మోహన్ హత్య, తీర్పు నేపథ్యంలో చిత్తూరులో 144 సెక్షన్. రైట్, ఇదొక అంటే చట్టంపై, న్యాయంపై మనకి ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకం మరోసారి అప్రూవ్ అయింది. ఏదైతే న్యాయస్థానంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అన్న దానికి ఇదొక నిదర్శనం. కాకపోతే లేట్ అవ్వచ్చేమో కానీ ఎప్పుడు కూడా అనుకున్న, ఎవరైతే నమ్మకం పెట్టుకున్నారో చట్టం మీద, ఎప్పుడు కూడా వాళ్ళకి అన్యాయం జరగదు. కాబట్టి 10 ఏళ్ల తర్వాత వీళ్ళకి శిక్ష పడింది, 5గురికి ఉరి శిక్ష పడింది, బాధిత కుటుంబానికి 70 లక్షల పరిహారం. A1గా ఎవరైతే చెప్పబడతారో ఆ A1 నిందితుడికి మాత్రం 70 లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పారు. చిత్తూరు కోర్టు సంచలన తీర్పు, 10 ఏళ్ల క్రితం కటారి అనురాధ మోహన్ హత్య, తీర్పు నేపథ్యంలో 144 సెక్షన్స్. ఎవరైతే అల్లరి మూకలు ఉంటారో ఆ అల్లరి మూకలు ఈ 5 మందికి సంబంధించి కానీ, అదేవిధంగా ఎటువంటి అక్కడ ఇబ్బందులు జరగకుండా, తలెత్తకుండా 144 సెక్షన్ కూడా అమలు చేయడం జరిగింది. ఇక ఇది చూద్దాం, లిక్కర్ కుంభకోణంలో కీలక పరిణామం మనం చెప్పుకున్నాం ఇందాక. ఇక నిందితుల ఆస్తుల అటాచ్, ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్, గతంలోనే 111-126 జీవోలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, చెన్నైలోని ఆస్తుల వివరాలు ఇవ్వడం లేదంటూ సిట్ మరో పిటిషన్, వివరాలు ఇవ్వాలంటూ తమిళనాడు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీకి కోర్టు ఆదేశం, నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా. అది సంగతి. మనం ఏదైతే మాట్లాడుకున్నామో, మన ఈ అక్రమ మద్యం కుంభకోణం స్కామ్ ఏదైతే ఉందో ఆ కుంభకోణానికి సంబంధించిన ఇదే ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆస్తులు అటాచ్ చేయాలంటూ. అయితే రాజ్ కసిరెడ్డి వివిధ తన కుటుంబ సభ్యుల పేర్ల మీద ఏవైతే ఆస్తులు పెట్టుకున్నాడో ఆ ఆస్తులన్నీ కూడా అటాచ్ చేయాలంటూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు. మనం మాట్లాడుకున్నాం విజయవాడ ఏసీబీ కోర్టు ఏదైతే ఉందో. అయితే ఈ దెబ్బతో నిందితులకు భయం ఏర్పడుతుంది రెండోసారి ఎటువంటి స్కామ్స్ చేయాలన్నా. అదేవిధంగా సాధారణ తమ నేచర్ అయిన ఏదైతే 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ వాళ్ళ నేచర్ అయిన ఈ అవినీతి, ఈ స్కామ్స్ ఇవన్నీ కూడా జీవితంలో చేయాలంటే భయపడే స్థితికి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అందుకు కృషి చేస్తుంది. వాళ్ళ కఠిన శిక్షలు వేసేందుకు, ఆ శిక్షల్ని అమలు చేసేందుకు. అదేవిధంగా దానికి సంబంధించిన జీవోలు కూడా మొన్న రిలీజ్ చేసింది. ఏదైతే అటాచ్ చేయండి అంటూ 111 జీవో ఏదైతే రిలీజ్ చేసిందో 126 జీవోలు గతంలోనే రిలీజ్ చేసింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సాగుతుందో ఎక్కడ కూడా అన్యాయాన్ని సహించే ప్రసక్తి లేదు, అత్యాచారాలని ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఎటువంటి స్కామ్స్ చేసే తమ సొంత ఎమ్మెల్యేలకు కూడా కఠినంగా వార్నింగ్స్ ఇస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఎటువంటి ఆరోపణలు మీ మీద రాకూడదు, ఎటువంటి మీ మీద ఇవి రాకూడదు, మీరు ఎటువంటి చిన్న ఏదైనా స్కామ్ జరిగినా కూడా మిమ్మల్ని ఉపేక్షించేది లేదు అని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యులు ఎప్పటికప్పుడు కూడా వాళ్ళని అలర్ట్ చేస్తూ వాళ్ళని, అదే చెప్పాను కదా మనం,
యథానాయక తదా కార్యకర్త అన్నట్టు నాయకుడు ఎలాగైతే ఉంటాడో ఆ కార్యకర్తలు కూడా క్రమశిక్షణతో అలాగే ఉంటారు. మనం జగన్మోహన్ రెడ్డి విషయంలో చూస్తే నాయకుడు అంత పెద్ద స్కామ్ చేశాడు కాబట్టి అందులో ఉన్న పార్టీలోని వ్యక్తులు కూడా అదే విధమైనటువంటి స్కామ్స్ కు పాల్పడ్డారు అనడంలో ఎక్కడ కూడా అతిశయోక్తి లేదు. రైట్, నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ పేపర్కి వెళ్దాం. ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే తక్షణం ఆదుకోండి, తుఫాన్ నష్టం 5,244 కోట్లు, కేంద్రానికి ప్రాథమిక నివేదిక. 249 మండలాల్లోని 1,434 గ్రామాలు, 48 పట్టణాలపై తుఫాన్ ప్రభావం. 161 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 1.38 లక్షల హెక్టార్లలో నష్టం, 2.96 లక్షల టన్నుల ఉత్పత్తులకు దెబ్బ, 1.74 లక్షల మంది రైతులపై ప్రభావం, దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్లు 26,575, నేల కూలిన విద్యుత్ స్తంభాలు 2,817, వేల కిలోమీటర్ల రోడ్డు ధ్వంసం. తుఫాన్ నష్టం 5,244 కోట్లు, కేంద్రానికి ప్రాథమిక నివేదిక. పూర్తి వివరాలు వచ్చాక నష్టం మరింత పెరుగుతుందని వెల్లడి. మొంతా ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు వెంటనే కేంద్ర బృందాలను పంపాలని వినతి. విధ్వంసం తీవ్రత తెలిపే ఫోటోలు రిపోర్టుకు జత. రైట్, మనం చూసాం, అదే మనం మాట్లాడుకున్నట్టు ఏదైతే నివేదిక ఉందో ఆ నివేదికను కేంద్రానికి సబ్మిట్ చేయడం జరిగింది. ఆ కేంద్రం తర్వాత అక్కడి నుంచి కేంద్ర బృందాలను పంపి ఆ ఏదైతే అంచనా ఉందో అంచనా వేసి దానికి తగ్గట్టు వాళ్ళు అక్కడి నుంచి సహాయం చేయడం, కేంద్ర సహాయం చేయడం జరుగుతుంది. రైట్, నేటి సాయంత్రానికల్లా ముంపు నుంచి రైతుకు ఊరట, పొలాల్లోని నీటి మళ్లింపునకు తక్షణ చర్యలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలి. అత్యుత్తమ పనితీరు కనబరిచిన 100 మందిని సన్మానించుకుందాం, సాయంపై ప్రధాని మోదీతో మాట్లాడతా సీఎం చంద్రబాబు. ఇక్కడ ఎవరైతే మన మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్లకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఫామ్లో ఉన్నారు. అదేవిధంగా తమ పార్టీ ఎమ్మెల్యేలను కూడా మంత్రులను కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ప్రతి రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఆయా ఎక్కడైతే ఆ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ వాళ్ళు ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పునరావాస కేంద్రాలకు వెళ్ళడం కానీ, ఎందుకంటే నీకు వర్షం పోయింది వెంటనే పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు మారడం అనేది జరగదు. ఆ తర్వాత కూడా ఆ నీరు తగ్గాలి. ఆ నీరు తగ్గిన తర్వాత ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్లకు నిత్యావసర సరుకులు ఇవ్వాలి. ఆ నిత్యావసర సరుకులను వాళ్ళు ఇంటికి తీసుకువెళ్ళి వాళ్లకు ఒక వారం పాటు, అంటే ఇది ఏదైతే దెబ్బతిన్న ప్రాంతాలు ఉంటాయో, దెబ్బతిన్న ఇల్లులు ఉంటాయో వాళ్ళు కోలుకోవడం అంటే చాలా టైం పడుతుంది. ఈ లోపు వాళ్లకు 25 కేజీల రేషన్ బియ్యం మనం చూసాం మొన్న ఇచ్చింది. వాళ్ళకు ఒకే రోజులో రేషన్ అందేటట్టు చేశారు. 24 గంటల్లో వాళ్ళకు రేషన్ అందేటట్టు మన కూటమి ప్రభుత్వం చేసింది. కాబట్టి ఏవైతే చర్యలు ఉన్నాయో భేష్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే నష్టం జరిగింది కాబట్టి చాలా వరకు నష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే అంత పెద్ద తుఫానులో ఎంతో కొంత నష్టం, చెట్లు విరిగి పడ్డం కానీ, ట్రాన్స్ఫార్మర్లు పడ్డం కానీ. అయితే ఇక్కడ మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సిన మరో విషయం ఏంటంటే 24 గంటల్లోనే, అంటే ఏ రోజైతే చెట్టు పడిందో అప్పటికప్పుడు చెట్టును తొలగించేసి ఆ రోడ్ క్లియర్ చేశారు. గతంలో చూస్తే 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 1 వీక్ వరకు కూడా, అంటే మేము చిన్నప్పుడు కానీ మొన్నటి వరకు కానీ ఎక్కడన్నా చెట్లు కూలిపోతే చాలా రోజులు పట్టేది. కానీ ఈసారి ఏదైతే టెక్నాలజీని ఉపయోగించారో వాళ్ళు ఆ టెక్నాలజీ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటూ ఆ అప్డేట్స్ను వెంటనే ఫార్వర్డ్ చేస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఆ చెట్లను తీసేయడం కానీ ఇటువంటివన్నీ మనం చూసాం. రైట్, ఎస్, పార్టీ అండ లేకుండా నెగ్గగలరా? చాలా మంది ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఇమేజ్తో గెలిచామనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు నిరభ్యంతరంగా బయటకి వెళ్ళి పోటీ చేయొచ్చు. సీఎం చంద్రబాబు సిద్ధాంతాలపై అవగాహన లేని వారికి టికెట్లు ఇస్తే తిరువురు లాంటి పరిస్థితులే ఎదురవుతాయి. ఆ ఇద్దరిని క్రమశిక్షణ కమిటీ ముందు పిలవండి, విడివిడిగా వివరణ తీసుకొని నాకు నివేదిక ఇవ్వండి. లండన్ నుంచి వచ్చాక ఇద్దరితో మాట్లాడతా. విభేదాలు కొలిక్కి రాకుంటే కఠిన చర్యలే. తిరువురు పంచాయతీపై సీఎం సీరియస్.
ఇక వారంలో ఒక రోజు కార్యాలయానికి వస్తా, లండన్ నుంచి రాగానే పార్టీ కమిటీలు వేస్తా, పార్టీ ఆఫీసులో 4 గంటలు నేతలతో సుదీర్ఘ చర్చ. అదే మనం చెప్పుకున్నట్టు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు చాలా సీరియస్ అయ్యారు ఈ విషయంపై. పార్టీ ఇమేజ్తో కాకుండా మీ సొంత ఇమేజ్తో గెలిచారనుకుంటే బయటికి వెళ్ళండి, యూ కెన్ గో అండ్ మీరు కాంపిటేట్ చేసి మళ్ళీ రండి, కంటెస్ట్ చేసి మీరు గెలిచి రండి చూద్దాం. పార్టీ ఇమేజ్ లేకుంటే లేదు, పార్టీ ఇమేజ్తో మీరు గెలిచారన్నప్పుడు పార్టీ చెప్పిన క్రమశిక్షణ ఏదైతే పార్టీలో సిద్ధాంతాలు ఉన్నాయో ఆ సిద్ధాంతాలు తూచా తప్పకుండా పాటించాలి. అదే ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ పార్టీ సిద్ధాంతాలపై అవగాహన లేని వారికి టికెట్లు ఇస్తే ఎలా ఉంటుందో తిరువురులో పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. పార్టీ లేకపోతే వారి పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా పార్టీ లైన్ దాటి ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. చాలా మంది ఎమ్మెల్యేలు తమ వ్యక్తిగత ఇమేజ్తో గెలిచామని అనుకుంటున్నారని, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని ఆక్షేపించారు. అలాంటి వారు నిరభ్యంతరంగా బయటకు వెళ్ళి పోటీ చేసి రావచ్చని చెప్పి ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు. రైట్. ఇక్కడ మరోటి ఏంటంటే, మేయర్ దంపతుల హత్య కేసులో 5గురికి ఉరిశిక్ష. చిత్తూరు కోర్టు సంచలన తీర్పు. మేనల్లుడే ప్రధాన హంతకుడు, ఆర్థికంగా అత్తామామ సహకరించడం లేదని చాంబరులో కత్తులు పిస్టళ్లతో దాడి చేసి హత్య. మరో 4గురితో కలిసి చింటూ నరమేధం. అది కూడా చూసాం మనం. ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో ప్రధాన నిందితుడిగా చెప్పబడే అతనికి 70 లక్షల 70 లక్షలు చెల్లించాలి. అదేవిధంగా 5 ఏళ్ల వాళ్లకు ఉరిశిక్ష, 5గురికి ఉరిశిక్ష. చిత్తూరు కోర్టు సంచలనం. బస్సు ప్రమాదంపై దుష్ప్రచారం, 27 మందిపై కేసు. ఆర్ఏ శ్యామల, సివి రెడ్డి, కందూరి గోపీకృష్ణ వైసీపీ సోషల్ మీడియాపై నమోదు. బెల్ట్ షాపుల్లో మద్యం తాగడం వల్లనే ప్రమాదం అంటూ తప్పుడు పోస్టులు. ప్రజలను తప్పుదారి పట్టించి అశాంతి సృష్టించాలనే దురుద్దేశంతోనేనని ఫిర్యాదు. అయితే ఇది మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం. గత కొద్ది రోజుల నుంచి ఏదైతే దురదృష్టకర సంఘటన, ఏదైతే బాధాకరమైన సంఘటన జరిగిందో కర్నూలు బస్ యాక్సిడెంట్, దాన్ని రాజకీయం చేయాలంటూ వైసీపీకి చెందిన అనేక మంది కూడా దాన్ని రాజకీయం చేసే దిశగా వాళ్ళు ఏవైతే కామెంట్స్ చేస్తున్నారో, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారో, తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారో, ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారో, ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారో, ఏమని అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళందరిపై కూడా ఇక్కడ 27 మందిపై కేసు ఇక్కడ బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సోషల్ సైకోలు కానీ తప్పుడు ఆరోపణలు చేసేవాళ్ళు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ప్రజలను తప్పుదారి పట్టించే కానీ ప్రభుత్వంపై అబద్ధపు ఆరోపణలు చేయడం కానీ ఇటువంటి పనులు చేస్తే కఠినంగా మీరు కూడా శిక్షించబడతారన్నది గుర్తుపెట్టుకొని ఇటువంటి పనులకు దూరంగా ఉండాలనేది ఈ చూస్తే అర్థమవుతుంది. రైట్. ఇంకో పేపర్ చూద్దాం. ఏదైతే మన జగనన్న పత్రిక ఉందో ఆ జగనన్న పత్రికకు వెళ్దాం. అన్నీ ఆల్మోస్ట్ అబద్ధాలే ఉంటాయి, కాకపోతే ఒకసారి చదువుదాం. ఎందుకంటే దాన్ని పేపర్గా చెప్పబడుతున్నారు కాబట్టి ఒకసారి చదువుదాం. రాష్ట్రంలో ఉంది కాబట్టి. రైట్. ఫస్ట్ ప్రధాని మోదీ గారితో స్టార్ట్ చేద్దాం. జమ్మూ కాశ్మీర్ పాపం కాంగ్రెస్ దే. జమ్మూ కాశ్మీర్ సమస్యకు కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన తప్పిదాలే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఆయన బీహార్ ఎలక్షన్స్లో ఉన్నారు. అక్కడ బీహార్ ఎలక్షన్స్లో చాలా వరాలు కూడా ఇస్తున్నారు ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్లో. బీహార్ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో దృష్టి లోపం ఉన్న వారికి స్క్రీన్ రీడర్, తాము నిర్వహించే పరీక్షలకు హాజరయ్యే దృష్టి లోపం కలిగిన అభ్యర్థులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని యూపీఎస్సీ సంకల్పించింది. రైట్. నవంబర్లో చలి ఎక్కువే. దేశంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. కోర్టు ఉత్తర్వులంటే గౌరవం లేదు. వీధి కుక్కల బెడద నివారణ చర్యలు చెప్పాలన్న ఆదేశాలను చీఫ్ సెక్రటరీలు పట్టించుకోకపోవడంపై సుప్రీంకోర్టు మండిపడింది. రైట్. మెయిన్ ఏదైతే చేలో నీళ్లు రైతుకు కన్నీళ్లు,
రాష్ట్ర వ్యాప్తంగా పంటలపై విరుచుకుపడిన మొంతా తుఫాను. వరికి అపార నష్టం, సగానికి సగం తుడిచిపెట్టుకుపోయిన పంట. కళ్ల ముందే సర్వం ముంచేసిందని రైతులు కన్నీటి పర్యంతం. పత్తి, మిర్చి, అరటి, మొక్కజొన్న, పూలు, కూరగాయలు, బొప్పాయి పంటలకు నష్టం. లక్షలాది ఎకరాల్లో ఇంకా బయటకు వెళ్ళని నీరు, పొట్ట పాలు పోసుకునే దశల్లో కుళ్ళిపోతున్న వరి. తాలుగా మారి ఎండిపోతున్న వరి కంకులు, వాలిన వరిని నిలబెట్టేందుకు రైతుల కష్టాలు. పెట్టుబడులు రావని వాపోతున్న రైతులు పంట నష్ట పరిశీలన పైనే. వీళ్ళు చూశారు మరి పైనే పంట నష్ట పరిశీలన అనేది. అంటే వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం లోపల పంట నష్ట పరిశీలన చేశారు వీళ్ళు. చేసి ఆ లోపల నుంచి పంట నష్ట పరిశీలనను తీసి ఇప్పుడు వీళ్ళు పై అని చెప్పేస్తా ఉన్నారు. మరి చూడాలి, నేను అదే చెప్తాను. ఎప్పుడు కూడా ఒక న్యూస్ రాసేటప్పుడు కొన్ని విలువలు అనేవి ఉండాలి, కొన్ని ఎథిక్స్ ఫాలో అవ్వాలి. ఏదో మంది ప్రతిపక్షం న్యూస్ ఛానల్, ప్రతిపక్షం హోదా కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాను. ఏదైతే మనది ఆపోజిట్ న్యూస్ ఛానల్, ఆపోజిట్ పత్రిక కాబట్టి ఆపోజిట్ పత్రికలో మనం రాసే వార్తలు ప్రభుత్వాన్ని ప్రతిసారి కూడా ఆరోపణలు చేసేటట్టే ఉండాలి. ప్రభుత్వాన్ని ప్రతిదీ కూడా తప్పుపట్టే ప్రయత్నంలో భాగంగా చేయాలన్నది చాలా తప్పు. అందులో భాగంగా వీళ్ళు పంట నష్టం పరిశీలన పైనే అంటే మరి దాని ఉద్దేశం ఏందో వాళ్ళకే అర్థం అవ్వాలి. సాగుతోందని రైతుల పంట నష్ట పరిశీలన పైనే సాగుతోందని రైతుల ఆందోళన. రైతుల మీద వేసేశారు గుడ్డ కాల్చి. నిబంధనల సాకుతో పరిహారం ఎగ్గొట్టేందుకు సర్కారు యత్నాలు. తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులకు భారీ నష్టం. అప్పు చేసి పంటలు సాగు చేసిన రైతన్నకు నష్టాన్ని మిగిల్చిన విపత్తు. తుఫాను ప్రభావం కంటే సర్కారు నిర్లక్ష్యంతోనే తీవ్ర నష్టమని ఆగ్రహం. క్షేత్రస్థాయిలో సాక్షి పరిశీలన. సాక్షి పరిశీలన అంటే ISO సర్టిఫైడ్ ఇచ్చినట్టే. వాళ్ళ దృష్టిలో అంటే వాళ్ళు ఏమనుకుంటుంటారంటే మేము పరిశీలన చేసామంటే ISO సర్టిఫికేషన్ ఇచ్చినట్టు. ఎలా ISO ముద్ర వేస్తుందో రాజముద్ర దన్ అని చెప్పి వేసినట్టు వీళ్ళు సాక్షి పరిశీలించిందంటే ఆ విధంగా ఉంటుందని వీళ్ళు భావిస్తున్నట్టున్నారు. మరి ఇక్కడ సాక్షి పరిశీలన చేసి చెప్పేస్తుంది ఏంటంటే నిబంధనల సాకుతో పరిహారం ఎగ్గొట్టేందుకు సర్కారు యత్నాలంట. అరే బాబు, మీకు ఒక విషయం తెలుసో లేదో, రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పొగాకు కొన్నది ఈ ప్రభుత్వం. పొగాకు గిట్టుబాటు ధర కల్పించి దాదాపు 300 కోట్ల రూపాయలు పెట్టి కొన్ని లక్షల టన్నులు రైతుల దగ్గర నుంచి తీసుకుని నష్టపోకుండా చేసిన ప్రభుత్వం ప్రస్తుతం మన కూటమి ప్రభుత్వం. మీరు చేసే ఆరోపణలు ముందుగా మీకు అంటే మీ మనస్సాక్షి మీ మీద ఉమ్ము వేయకుండా ఉంటే మీరు ఖచ్చితంగా ఆరోపణలు చేయండి. రైటా? ఉపాధిలో భారీ కోత, పేదలకు వాత. రాష్ట్రంలో ఈ ఏడాది 13.6% మేర తగ్గిన పనుల కల్పన. గత ఏడాది అంతకు ముందు ఏడాది కన్నా తక్కువ. ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్యలోనూ 5% తగ్గుదల. ఎస్సీల ఉపాధి 18.7%, ఎస్టీల ఉపాధి 17%, ఇతర ఉపాధి 11.3% కోత. నెల్లూరు, విశాఖ మినహా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఉపాధిపై రిప్టెక్ సంస్థ తాజా నివేదికలో వెల్లడి. సంస్థకి ఎంత ఇచ్చారో వీళ్ళు. రైట్. మా రాయితీలు ఇవ్వకుంటే తిరుగుబాటే. సచివాలయాన్ని ముట్టడించిన ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు. తక్షణం 100% ఇవ్వకపోతే విశాఖ పెట్టుబడుల సమావేశంలో ధర్నా చేస్తాం. ప్రభుత్వాన్ని హెచ్చరించిన దళిత గిరిజన పారిశ్రామికవేత్తలు. మా చేతిలో ఏం లేదు, CMO జాబితా ప్రకారమే ఇస్తున్నాం అధికారులు. మంగళగిరిలోని APIIC భవనం వద్ద ధర్నా చేస్తున్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు. నాకు తెలిసి వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందులో. బీహార్కు 1 కోటి వరాలు, యువతకు 1 కోటి ఉద్యోగాలు, 1 కోటి మంది లక్పతి దీదీలు. పేదలకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. అన్ని పంటలకు కనీస మద్దతు ధర గ్యారంటీ. సంకల్ప పత్రం విడుదల చేసిన NDA. అక్కడ బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన సంకల్ప పత్రం విడుదల చేసిందండి. రైట్. ఇక ఆలయ భూముల వంతు. పట్టణాల్లో ఖాళీగా ఉన్న దేవుడి భూములు దీర్ఘకాలిక లీజుకు మార్గదర్శకాల రూపకల్పనకు అధికారుల కమిటీ. అస్మదీయులకు ఆలయ భూముల పందేరానికి కూటమి ప్రభుత్వం మరో జీవో జారీ. రాష్ట్రంలో 4,67,000
283 ఎకరాల ఆలయ భూములు, వీటిలో పట్టణ ప్రాంతాల్లో 2.05 కోట్ల చదరపు గజాలు. రాష్ట్రంలో విలువైన భూముల్ని ఏదో ఒక రకంగా అస్మదీయులకు అప్పగిస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం దృష్టి ఇప్పుడు ఆలయ భూములపై పడింది. ఆ భూములను కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు శుక్రవారం మరో జీవో జారీ చేసింది. దేవాదాయ శాఖకు సంబంధించి పట్టణ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న స్థలాలను దీర్ఘకాలిక లీజుకు ఇవ్వాలన్న అంశంపై సమీక్షించడంతో పాటు అందుకు మార్గదర్శకాల రూపకల్పనకు 4 అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. దేవాదాయ శాఖ కార్యదర్శి, కమిషనర్, చీఫ్ ఇంజనీరు, ఆయా భూములకు సంబంధించిన ఆలయ ఈవో లేదా దేవాదాయ శాఖ ప్రాంతీయ జాయింట్ కమిషనర్ వీళ్ళందరూ కూడా పాల్గొని ఇది ఏదైతే ఇచ్చే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం తలపెట్టారన్నది మన సాక్షి వర్షన్. బాలికపై జనసేన నేత లైంగిక దాడి, మరికొందరు బాలికలపైన ఆకృత్యాలకు ఒడిగట్టాడంటున్న పోలీసులు, కేసు రాజీకి కూటమి నేతల ఒత్తిళ్లు, బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు, అండగా ఉంటామని భరోసా. ఇదే దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే మనం ముందు నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శ అంట, దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే అలాగే ఉంటుంది. చిన్నారిపై లైంగిక దాడికి యత్నం గూడూరు ఏరియా ఆసుపత్రిలో ఘటన. తిరుపతి జిల్లా గూడూరు ఏరియా ఆసుపత్రిలో నిద్రిస్తున్న 8 ఏళ్ల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నించాడు. చిన్నారి కేకలు వేయడంతో ఆసుపత్రి భద్రతా సిబ్బంది నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని ఎస్పీ చెప్పారు. వీళ్లకు ఏం పోయే కాలం వస్తుందో కానీ తెలీదు. ఈ చిన్న పిల్లలపై వీళ్ళు చేసే ఈ అత్యాచారాలు వాళ్ళకు బహుశా వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉండరేమో, వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఉండరేమో, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయి ఉండవేమో, అన్నీ ఉంటాయి. కానీ పోయే కాలం వస్తే ఇటువంటి పనులు చేస్తారన్నదానికి ఇదొక నిదర్శనం. ఈగకు రెక్కలు వస్తాయంట, ఎందుకంటే అది చచ్చిపోతుందనడానికి, అది త్వరలో చచ్చిపోతుందనడానికి అవి సంకేతాలంట ఈగకు వచ్చే. అదే అలాంటి పరిస్థితే వీళ్ళకు. వాళ్ళు వాళ్ళకి ఇంకా చావు దగ్గర పడినప్పుడు ఇలాంటి పనులు చేసుకొని చిన్న పిల్లలపై ఇటువంటి అఘాయిత్యాలకు అత్యాచారాలకు పాల్పడడం చేస్తుంటారు. అయితే కూటమి ప్రభుత్వం ఎటువంటి పరిస్థితిలో అత్యాచారాలను ఉపేక్షించే పరిస్థితి లేదు. ఒకవేళ నిజంగా అది ఏదైతే అక్కడ విచారణ జరుగుతుందో విచారణలో తేలితే మాత్రం వాడికి కఠిన శిక్ష వాడికి ఇంకా చావే గతి. ఇంకా ఆ విధమైనటువంటి ఒక ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నది మనకు తెలుసు. మరో 10 ఏళ్లు రక్షణ ఒప్పందం. రక్షణ రంగంలో సహకారాన్ని పొడిగించుకునేందుకు భారత్, అమెరికా కొత్త రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనిపై భారత్, అమెరికా రక్షణ మంత్రులు రాజ్నాథ్ సింగ్, పీట్ హెగ్సేత్ సంతకాలు చేశారు. రైట్. కటారి దంపతుల హత్య కేసులో 5గురికి ఉరిశిక్ష. చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మోహన్ మేనల్లుడు శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ, వెంకటాచలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్ కు చిత్తూరు 6వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. రైట్, ఇవి అప్డేట్స్. మళ్ళీ మరిన్ని అప్డేట్స్ తో రేపు కలుద్దాం. రేపు ఏవైతే ప్రధాన పత్రికలు అవి రేపు కూడా చదువుదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ నిజాం.